Give me your glasses. Come on. Okay. తీసుకో గాయత్రి. వద్దా నీల్, నాకు అలవాటు లేదని తెలుసు కదా. అబ్బా ఇది కిక్కు కోసం కాదమ్మా, బాడీ వార్మప్ అవడం కోసం. కమాన్ తీసుకో. వద్దని చెప్తున్నానా? అరే అందరూ తీసుకుంటుంటే నువ్వు మాత్రం ఏంటి? తీసుకో. తీసుకో. నేను ఎప్పుడు తాగలేదు కదే. మేం మాత్రం ఎప్పుడు తాగుతూనే ఉంటామా ఏంటి? కార్పొరేట్ జాబ్ చేస్తూ కార్పొరేట్ కల్చర్ అలవాటు చేసుకోకపోతే ఎలా? కమాన్ గాయత్రి, అందరం సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా, నువ్వు ఒక్కదాన్ని డిఫరెంట్ గా బిహేవ్ చేస్తావేంటి? కమాన్ తీసుకో. పోనీలే, దానికి ఇష్టం లేదంటుంది కదా, ఎందుకు బలవంత పెట్టడం? వదిలేయండి. అవునరా, ఇలాంటి విషయంలో ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. జస్ట్ లీవ్. అంత లేదు. నేను మనాలి రానంటే ఊరుకున్నారా? బలవంతంగా తీసుకురాలేదు. నాకో న్యాయం, గాయత్రికో న్యాయమా? కుదరదు, తను తాగాల్సిందే. తీసుకో గాయత్రి, లేదంటే వీళ్ళు ఊరుకునేలా లేరు. పైగా ఈ రోజులు ఇది కామనేగా. తీసుకో ప్లీజ్. వద్దే. ఏంటి బతిమాలుతుంటే బెట్టు చేస్తున్నావు? సరే, నువ్వు తీసుకోకపోతే మేము తీసుకో. నువ్వు తాగకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. అంతే. కరెక్ట్. తీసుకో. ఏంటి దీనికి ఫ్రెండ్షిప్ మీద ఒట్టేస్తావు? కమాన్ 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 గాయత్రి, కమాన్ కమాన్ యార్, కమాన్ కమాన్. సరే, తాగు. అది వెరీ గుడ్. గురించి తాగుతాను. సూపర్. గాయత్రి వెరీ గుడ్, వెరీ గుడ్. కమాన్ కమాన్ కమాన్. రేయ్ మాలేవరా. ఓకే కదా, మనకు అలవాటేగా. గాయత్రి కొత్తగా ఉంటుంది. Yes, come on, enjoy. Yeah. Come on. Gayatri, glass. Come on. Hey. Yeah. తీసుకో. తీసుకో. Very good. రే మామ, ఇంకో బెగ్గై. Yeah. అంతే. సూపర్ గాయత్రి. Don't stop. Talk. Very good. One more. గుడ్ మార్నింగ్ రీతు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి కృష్ణ ఇంకా లేవలేదా? ఇంతేలేగా, వాళ్ళు ఎప్పుడు లేవాలి? ప్రియా, వెళ్ళి గాయత్రిని లేపు. ఓకే. గాయత్రి 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 లే. గాయత్రి 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 వేకప్ గాయత్రి. సంజన ఏమైంది? గాయత్రి చనిపోయింది. ఎందుకు చనిపోయి ఉంటుంది? వద్దంటున్నా బలవంతంగా తాగించారు, పైగా డ్రగ్స్ కలిపారు. అందుకే ఓవర్ డోస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం రా? పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. అప్పుడు కానీ మన అందరిని తీసుకెళ్ళి లోపల ఇరు. గాయత్రి చనిపోయింది మామూలుగా కాదు, తన డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల ఇలా జరిగింది. అవును, పోలీసులు పోస్ట్ మార్టం చేస్తే తను డ్రగ్స్ తీసుకున్న విషయం తెలిసిపోతుంది. దాంతో మనల్ని చెక్ చేస్తారు. మనం కూడా డ్రగ్స్ తీసుకున్నామని తెలిస్తే పోలీస్ కేసు అవుతుంది. ఇంకేముంది, దాంతో మనం యూఎస్ వెళ్ళే ఛాన్స్ మిస్ అయిపోతుంది. ఛాన్స్ మిస్ అవుతాం. ఆ తర్వాత పోలీసులు కేసులు అంటూ ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. పోలీసులకు చెప్పాం సరే, గాయత్రి వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా అనుమానం వస్తుందిగా. అసలు గాయత్రి చనిపోయిందన్న విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే కదా అనుమానం రావడానికి. అంటే ఏముంది, గాయత్రి ఒక అబ్బాయితో లవ్లో పడింది. తను కూడా మనతో పాటు కులుమలాలి వచ్చాడు. మా ప్రేమను పెద్దలు ఒప్పుకోరు కాబట్టి ఇట్నుంచి ఇటు ఢిల్లీ వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పండి అని గాయత్రి వెళ్ళిపోయింది అని చెప్తాం. చచ్చా, చనిపోయిన అమ్మాయి మీద ఇలా అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదురా. లేదురా, అనిల్ గారు చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు నిజం చెప్పడం వల్ల ఎలాగో చనిపోయిన గాయత్రి తిరిగి రాదు. పైగా మన కెరీర్ కూడా నాశనం అయిపోతాయి. అదే అబద్ధం చెప్పామనుకో, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు.
ఒకసారి ఆలోచించండి. ఆలోచించేది ఏమీ లేదు. నువ్వు చెప్పిందే కరెక్ట్. యుఎస్ వెళ్ళాలన్నది ఎప్పటి నుంచో నా కోరిక. నిజం చెప్తే అలాగే వెళ్ళాం కాబట్టి అబద్ధమే చెప్దాంరా. అవును, నాకు అదే కరెక్ట్ అనిపిస్తోంది. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. మా డెడ్ బాడీని ఏం చేద్దాంరా? సో తెలుసో తెలియకో మీ అందరూ ఒక అమ్మాయి చావుకు కారణమయ్యారు. వరుసగా జరుగుతున్న హత్యలన్నీ ఆ అమ్మాయి చావుతో ముడిపడున్నాయనిపిస్తోంది. ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళెవరో నిజం తెలుసుకుని మీ మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు. అంటే ఫ్లాష్ బ్యాక్లో గాయత్రి చావు కారణమైన వాళ్ళందరినీ కిల్లర్ చంపుతున్నాడు, అంతే కదండి? అలానే అనిపిస్తోంది. అయితే ఫ్లాష్ బ్యాక్లో నేను లేను, నేను సేఫ్. నువ్వు లేవు, నువ్వు సేఫ్. నువ్వు కూడా లేవుగా, నువ్వు సేఫే. అనవసరంగా ఆనందపడకు. అసలు ఈ మర్డర్లన్నీ గాయత్రికి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారని గ్యారంటీ ఏంటి? లేకపోతే మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేయాల్సిన అవసరం ఆ కిల్లర్కేంటి? ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ అంతా అనవసరం. ఎవరు సేఫ్గా ఉండాలన్నా ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడాలి. ఎస్, యూర్ రైట్. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ముందు వెహికల్ రెడీ చేయాలి. కమాన్. ఈ కులు మనాలికి ఏం చేద్దామని వచ్చాం? ఏం జరుగుతోంది? ఈ మర్డర్లేంటి, ఈ టెన్షన్లేంటి? జీవితం. చేయొచ్చుగా. నీకు అలా అర్థమైందా? నేను వెయ్యమంది కారు మీద రిపేర్ చేయడానికి. నేనెవర్ని? నీకు తెలీదా? గైడ్ని. అయితే మెకానిక్ని కాదుగా. కాదు. అందుకే నాకు రాదు. ఎక్కడికి? ప్రకృతి పిలుస్తుంది. అడిగానని చెప్పు. ఎవరిని? ప్రకృతిని. డ్రైవర్ ఎక్కడా? వాడు డ్రైవింగ్ చేసేప్పుడు తప్ప ఎప్పుడు బండి దగ్గర ఉండడు.
మాలో ఒక్కడిగా ఉంటూ మా వాళ్ళని చంపుతావరా నీ కొట్టూరుకుంటావేంట్రా, చంపేయకుండా వీడిని. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చంపుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి కాదు నేను ఇక్కడుంది. చెప్పు, ఎందుకు చంపాలనుకుంటున్నావు వీళ్ళందరినీ? నిన్నే అడిగేది, ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఇంతకు ముందు వాళ్ళని ఎందుకు చంపావు? అలా మాటలతో అడిగితే వాడు చెప్పడు. వీడిని కంట్రోల్ రిషి, ఇది పోలీస్ స్టేషన్ కాదు, మీరు పోలీసులు కాదు ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి. చూసావుగా వాళ్ళ ఫ్రెండ్స్ని చంపినందుకు వాళ్ళెంత కోపంగా ఉన్నారో. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్తే శిక్షతో తప్పించుకోవచ్చు, లేదంటే వాళ్ళ నుంచి ప్రాణాలతో తప్పించుకోలేవు. చెప్పు. లేదు, నేను ఎవరిని చంపలేదు. రెడ్ హ్యాండెడ్గా దొరికి చంపలేదంటావరా? ఆగక్షయ్, నువ్వెవ్వరిని చంపలేదా? లేదు, కానీ వీళ్ళిద్దరిని చంపాలనుకున్నా. వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నావు? ఎందుకంటే ఫిగర్ అదిరింది. నమ్మి ఇంట్లో ఉండమన్నందుకు ఇలాంటి పని చేస్తావా? ఈరోజు అపర్ణ ఫోటోలు తీసావు, రేపు మా ఫోటోలు తీస్తావు. ఈ విషయం మా వాళ్ళకి చెప్తే ఏం చేస్తారో తెలుసా? నిలువున నరికేస్తారు. సారీ మేడం. ఏంట్రా సారీ? ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావో చంపేస్తాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్నెవ్వరు కొట్టలేదు. అలాంటిది నా ఒంటి మీద చేసిన వీళ్ళిద్దరినీ అంతం చేయాలనుకున్నాను. ఎలాగో వీళ్ళని చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. వీళ్ళని నేను చంపితే కృష్ణ వాళ్ళని చంపిన కిల్లరే వీళ్ళని కూడా అటాక్ చేసి చంపారనుకుంటారని నేనే కిల్లర్లా అటాక్ చేశాను. అంతేగాని ఇంతకుముందు జరిగిన హత్యలకు నాకు ఏం సంబంధం లేదు. నాకెందుకో ఈ మాటలు నమ్మబుద్ధి కావట్లేదురా. హత్య కేసుని తప్పించుకోవడానికి ఈడు ఏమైనా చెప్తాడు. స్టేషన్కి తీసుకెళ్ళి మా స్టైల్లో ఇంట్రోగేట్ చేస్తే అన్నీ తెలుస్తాయి. సారీ అపర్ణ, నీకు ఈ విషయం తెలిస్తే బాధపడతావని ఇంతవరకు చెప్పలేదు. చేసిన తప్పుకి వీడు గ్యారంటీగా శిక్ష అనుభవిస్తాడు. అవును, తప్పకుండా అనుభవిస్తాడు. నిజంగా ఇంతకుముందు జరిగిన హత్యలకి ఆ కాసింగాడికి ఏం సంబంధం లేదంటారా? అంత లేదురా, కన్ఫర్మ్గా వాడే చేసి ఉంటాడు. దొరికిపోయేసరికి చేయలేదని దబాయిస్తున్నాడు. ఆ కాశీం గాడు గాయత్రికి లవరో ఫ్రెండ్ అయి ఉంటాడురా, అందుకే మనందరినీ టార్గెట్ చేస్తున్నాడు. చిచ్చి, అదేం లేదు. అయినా ఆ విషయం నువ్వు ఆ రోజే చెప్పుంటే ఇప్పుడు ఈ గొడవ ఉండేది కాదు కదా. అవును, అపర్ణ ఎక్కడ? జరిగింది తెలిసాక అప్సెట్ అయ్యి రూమ్లో ఉంది. ముందేదో విధంగా ఇక్కడి నుంచి బయటపడాలి. అవునరా, నిన్నటి వరకు చలికి వణుకు పుట్టేది, ఇప్పుడు ఆడెక్కడ చంపేస్తాడో అని వెన్నుకు వణుకు పుడుతోంది. ఇక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుందాంరా. హంతకుడు ఎవరో తెలుసుకునే ఇక్కడి నుంచి వెళ్దాం. మనల్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని పోలీసుల్ని కాంటాక్ట్ చేయడానికి బయట ప్రవల్లిక ట్రై చేస్తుంది. ఆవిడ పోలీసులు పిలిచే లోపల కిల్లర్ గాడు మనను చేసేస్తే ఏమైంది? డ్రైవరు కట్టేశాం. నిజమే చెప్తున్నావా? ఏమంటుందిరా? కాసింగాడు పారిపోయాడంట. అమ్మని
నేను అప్పుడే చెప్పాను కదరా ఆడి మాటలు నమ్మద్దని. ఆడు ఇప్పుడు తప్పించుకున్నాడు, ఖచ్చితంగా మన అందరినీ చేసేస్తాడరా. రే నోరు మీరా, నువ్వు అనవసరంగా భయపడి మమ్మల్ని భయపెట్టకు. పదండి చూద్దాం, పదండి. ఇదేం కరమరా బాబు, కిల్లర్ గారు తప్పించుకున్నాడు. ఎటు నుంచి వచ్చేవాడిని వేసేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో లేడురా. ఎప్పుడో మేము చేసిన దానికి రివెంజ్ గానే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయేమో అన్నారు. మరి ఏ సంబంధం ఉందని కాసింగ్ గారిని చంపాడు? కిల్లర్ టార్గెట్ చంపడమే కానీ పగ కారణంలా అనిపించడం లేదు. మిమ్మల్ని తగలయ్యా, అనవసరంగా మీ మాటలు విని నేనేదో పెద్ద సేఫ్ అనుకున్నాను. కానీ ఆ కాసిం గారు చావు చూసిన తర్వాత వామ్మో, నేను సేఫ్ కాదని అర్థమైపోయింది. నేను సేఫ్ కాదు. రీజన్ ఏదైనా ఆ కిల్లర్ నుంచి మనం తప్పించుకోవాలంటే ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనిపించట్లేదు. అవును, ఎవరు ఒంటరిగా దొరికినా కిల్లర్ వదలట్లేదు. మరి ఇక్కడి నుండి బయటపడటం ఎలా? మ్యాటర్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి పోలీసుల్ని పిలిపించాలి. హర్ష వెహికల్ ఉంది కాబట్టి నేను వెళ్ళొస్తాను. మీరా? వద్దు మేడం, మీరున్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. మీరు వెళ్తే ఎలా? మేడం పోనీ నేను వెళ్ళొచ్చేస్తాను మేడం, పర్వాలేదు. ఒక్కరే వెళ్ళడం అంత సేఫ్ కాదు. అయితే ఒక పని చేస్తాను, ఆయనకి తోడుగా నేను వెళ్ళిపోతాను. ఏంటి నువ్వా? అవునరా, నేను కులుమనాలి చూద్దామని వచ్చాను కానీ ఇంతమంది చావు చూస్తాను అనుకోలేదురా. అయినా చిన్నప్పటి నుంచి బ్లేడ్ తో పెన్సిల్ చెక్కాలంటేనే భయం అండి, తెగుతుందని. అలాంటిది వాడు ఎవరో ఇంతమందిని అడ్డదిడ్డంగా నరికేస్తుంటే వామ్మో, నా వల్ల కాదు, నన్ను వదిలేండిరా, నేను వెళ్ళిపోతాను. అది కాదురా. ఇంకా నువ్వేం మాట్లాడకు. నేను గైడు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ బెటాలియన్ తీసుకుని ఇక్కడికి వస్తాం. ప్లీజ్ నన్ను వెళ్ళివ్వండిరా. మేడం మేము వెళ్ళమా? జాగ్రత్త, ఇక్కడ జరుగుతున్న మ్యాటర్ మొత్తం క్లియర్గా ఇన్ఫార్మ్ చేయండి. చూడు గైడు, ఇప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం. నేను మ్యాటర్ మొత్తం వాళ్ళకి చెప్పేస్తాను. నువ్వేమో ఆ బెటాలియన్ తీసుకుని ఉడేన్ హౌస్కి వెళ్ళిపో. కానీ నేను మాత్రం రాను. నేను రాలేనయ్యా, నీకు అర్థం కావట్లేదు. నేను రాను. బండి ఎందుకు ఆపావు? నేను ఎక్కడ ఆపాను? అదే ఆగింది. నువ్వు దిగు. సర్లే, చూడు అక్కడ ఏమైందో. అక్కడ చూడు ఏమైందో, తొందరగా చూడు అయ్యా. చూస్తే బండి బాగైపోద్దా? అయితే నువ్వు వచ్చి. అది కాదు కాదా, ఇప్పుడు నేను మెకానిక్ మరి, చూసినట్టే కనిపెట్టడానికి. అంటే ఇప్పుడు అక్కడే కదా. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పట్టుకో, అర్థమైందా? ఓకే, నోరు మూసుకుని ఉండు. చూస్తున్నా. నువ్వు చూడట్లా అంటే ప్రకృతి పిలుస్తోంది. హ్యాపీ జర్నీ, వెళ్ళరా. నువ్వు వస్తే బాగుంటుంది అంటే భయం వేస్తోంది. నేను ఇక్కడ ఉండగా నీకు వచ్చిన భయం ఏంటి? వెళ్ళి పని చూసుకుంటా, వెళ్ళు. నువ్వు రావుగా. ఈడు కూడా భయపెడుతున్నాడు. ఫేస్ చూస్తేనే పడిపోయేటట్టుంది. ఇంకేం పోసుకుంటాం, ట్రై చేద్దాం. ఓకే అమ్మా. అబ్బా, ఈడేంటి మాయమైపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు ఈడు? హర్ష, అరే గైడ్, హర్ష, హర్ష, అరే గైడ్. డెడ్ బాడీల గురించి ఎంక్వైరీ జరుగుతుంది సార్. నమస్తే